2024 ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ చక్రం నింపుతుంది. మోదీ క్యాబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రివర్గం స్థానం కల్పించారు. ఒకరు పెమసాని చంద్రశేఖర్ అయితే రెండోలు సిక్కోలు యువనేత కింజరపు రామ్మోహన్ నాయుడు. అసలు ఎవరు ఈ రామ్మోహన్ నాయుడు? సీనియర్లు కాదని రామ్మోహన్కే మంత్రి పదవి రావడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలకు వెళ్తే కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ సీనియర్ నాయకుడు కింజరపు ఎర్రనాయుడు గారి కుమారుడు. ఆయన 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మగడ గ్రామంలో జన్మించాడు. 1 నుంచి 3వ తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉండి చదువుకున్నాడు. 1994లో తండ్రి ఎర్రనాయుడు చీఫ్ విప్ అవడంతో కుటుంబం హైదరాబాద్లో స్థిరపడి అక్కడ భారతీయ విద్యాభవన్లో 4-5 తరగతులు చదివాడు. 1996లో ఎర్రనాయుడు ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడంతో రామ్మోహన్ 6వ తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది. ఢిల్లీ ఆర్కేపురంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో BS అవడం కోసం పరీక్ష రాశాడు. అందులో ఎంపికై పర్డ్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత అక్కడే ఉండి లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి MBA పూర్తి చేశాడు. తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ యొక్క మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవాడు. ఆ తర్వాత తన తండ్రి హఠాత్ మరణంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు, బాబాయ్ అచ్చెన్నాయుడు బాటలో రాజకీయాన్ని తన కెరీర్గా ఎంచుకున్నాడు. 2012 నవంబర్ 2న విశాఖపట్నంలో ఒక పెళ్లికి హాజరై శ్రీకాకుళంకి తిరుగు ప్రయాణంలో ఉండగా ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొని రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రన్నాయుడు గారు మరణించారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవడం వల్ల హిందీలో ఆయనకు ఉన్న పట్టు వచ్చింది. ఆ పట్టే ఈరోజు కేంద్ర మంత్రిగా అవకాశాన్ని ఇచ్చింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, శాసనసభాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన ప్రతిభా భారతి, గుండా అప్పల సూర్యనారాయణ అచ్చెన్నాయుడు సమక్షంలో కేవలం 25 ఏళ్ల వయసులోనే రాజకీయ అరంగటం చేశాడు. 2014వ సంవత్సరం శ్రీకాకుళం లోక్సభ సభ్యుడిగా 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన 2019లో జగన్ ప్రపంచనాన్ని సైతం తట్టుకొని రెండోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 2024 ఎన్నికల్లో సిక్కోలు ప్రజల అభిమానాన్ని మరోసారి చొరగొని ఈసారి బీజేపీ పొత్తులో భాగంగా కేంద్ర మంత్రిగా ఎదిగాడు. టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ గారి కుమార్తెను 2017లో వివాహం చేసుకున్నాడు. లోక్సభ సమావేశాల్లో అత్యధిక రోజులు హాజరై ప్రజా సమస్యలు లేవనెత్తిన సభ్యుడిగానే కాక నేర చరిత్ర లేనివాడిగా కూడా రామ్మోహన్ నాయుడు పేరు పొందారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇసుక విధానాన్ని మార్చిన వైసీపీ ప్రభుత్వంపై అప్పట్లో విరుచుకుపడ్డారు. 2017లో జరిగిన యునైటెడ్ నేషన్స్ 72వ జనరల్ అసెంబ్లీలో నిరాయుధీకరణ మీద భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. విశాఖ హెడ్ క్వార్టర్స్గా ఆంధ్రాకు రైల్వే జోన్ కేటాయించేలా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి కేంద్రం ఈ అంశంపై చర్చించేలా చేశాడు. ఆంధ్ర విభజన సమయంలో విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని మాటిచ్చి ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై ఆముదాల వలస రైల్వే స్టేషన్లో రోజంతా నిరసన తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా రామ్మోహన్ నాయుడు నిరసన వ్యక్తం చేశారు. తన తండ్రి స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ శివాలను ఇప్పటికే రామ్మోహన్ నాయుడు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో సింహంలా గర్జించి సీనియర్లకు సైతం శభాష్ అనిపించుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో తన కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును తాను ఏ రోజూ దిగదార్చుకోలేదు. తండ్రి వారసత్వంగా వచ్చిన నిత్యం ప్రజల్లోనే ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందాడు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఎన్నో ఇబ్బందులు పెడుతూ తన వర్గాన్ని లాగే ప్రయత్నం చేసిన కార్యకర్తలకు అండగా ఉంటూ ఢిల్లీలో ఆంధ్రాకి రావాల్సిన విధులపై ప్రశ్నిస్తూ నిత్యం పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. 2023 యువగలం సభలో లోకేష్ మాట్లాడుతూ నా తమ్ముడు అంటూ రామ్మోహన్ నాయుడు గారిని సంబోధిస్తూ భరోసా కల్పించాడు. చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంలా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్రను చేస్తూ నాయకులను, పార్టీలను కాపాడుతూ వస్తున్నాడు.
2024 ఎంపీ ఎన్నికల్లో 3 లక్షల పైచీలుకు మెజారిటీతో మూడోసారి ఎంపీగా గెలిచి పొత్తులో భాగంగా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల నుండి అతి పిన్న వయసుడిగా మంత్రి అయ్యి చరిత్ర సృష్టించాడు. తాను వచ్చిందే వారసత్వం అయినా తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ రాజకీయంగా ఎదిగాడు. పార్టీ కాలంలో అట్టి పెట్టుకొని ఉన్నాడు. కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పించి తనకున్న హిందీ పరిజ్ఞానం, అనర్గళంగా మాట్లాడుతూ వాక్చాతుర్యం, ప్రజా సమస్యల పట్ల తనకున్న అవగాహన, అంతకు మించి టీడీపీ అధినాయకుడికి రామ్మోహన్ నాయుడికి ఉన్న నమ్మకం కేంద్ర మంత్రి పదవికి కారణమయ్యాయి. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు వారి ప్రజల సుదీర్ఘ సమస్యలు, ఉద్దానం లాంటివి పరిష్కరిస్తాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాడా? విశాఖ రైల్వే జోన్ తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మధ్యలో మొదలవుతున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏ మేరకు నెరవేరుస్తాడో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.